వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. అనగనగా రామచంద్రాపురం అనే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి కొన్ని గొర్రెలు మరియు మేకలు ఉండేవి. వాటిని ప్రతిరోజు అడవిలోకి మేతకు తీసుకుని వెళ్ళేవాడు. అడవిలో అవి మేతను మేసుకునేవి. అందులో ఒక మేకకు నదికి అటువైపు ఉన్న పచ్చిగడ్డిని తినాలని అనిపించింది. అందుకు నదిని దాటాలని అనుకుంది మేక. అప్పుడు మేకకు ఎదురుగా ఒక కర్ర దొంగ కనిపించింది. మేక కర్ర దొంగ మీద నుండి దాటుతూ ఉండగా అదే సమయంలో అటువైపు నుండి ఒక గొర్రె ఇటువైపుకు వస్తూ ఉంది. అప్పుడు కర్ర దొంగపై ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. కాని ఆ దొంగ మీద రెండూ వెళ్లడానికి వీలు పడదు. మేక నేనే ముందు వచ్చాను అంటే గొర్రె నేనే ముందు వచ్చానని అనుకుంటున్నాయి. అప్పుడు మేకకు తన తల్లి మేక చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇలాగే గతంలో 2 జంతువులు గొడవపడి పంతానికి పోయి నదిలో పడిపోయాయి. ఆ తల్లి మేక చెప్పిన ఆ విషయం గుర్తుకు వచ్చింది. అప్పుడు మేక ఇలా అంది, నేను కూర్చుంటాను, నువ్వు నా మీదుగా వెళ్ళు అంది. వెంటనే గొర్రె సరే అంది. మేక మీద నుండి దూకి అటువైపుకి వెళ్ళింది. నీతి: ఆలోచించి పనిచేస్తే ఎలాంటి ఆపదనైనా ఎదుర్కోవచ్చు. అంతేగాని పంతానికి పోతే ప్రాణాల మీదకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.